హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ అయితే హోటల్ స్టైల్ సాంబార్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినప్పుడు హోటల్ వాళ్ళు చేస్తారు కదండి, క్యాటరింగ్స్ వాళ్ళు. అచ్చం ఆ స్టైల్లోనే చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ఒకటి వేసుకొని, వీలైతే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, సాంబార్ ఉల్లిపాయలు, అవి వేసుకొని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై అవ్వనిచ్చి, తర్వాత పొడవుగా కట్ చేసుకున్న టమాటాలు, మునక్కాయలు, ముల్లంగి, క్యారెట్ ఇలాంటి మీ దగ్గర ఉన్న కూరగాయలన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో వంకాయ, బెండకాయ లాంటి కూరగాయలు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. సాల్ట్ కాకుండా కల్లుప్పు యాడ్ చేసుకోండి. లాస్ట్లో సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందే కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పుని ఈ విధంగా మంచిగా గరిటెతో మరీ మెత్తగా కాకుండా లైట్గా స్మాష్ చేసుకొని, దీంట్లోనే 2 కప్పుల చింతపండు రసం వేసుకొని, పప్పు చింతపండు రసం మొత్తం కలిసే విధంగా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడైనా కానీ సాంబార్కి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం కలుపుకున్న చింతపండు పప్పుని ఈ విధంగా మనం ముందే మగ్గించుకున్న కూరగాయల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూనే మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడుకుతుందో. ఈ విధంగా మంచిగా ఉడికించుకుంటూ 10 నుంచి 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడికేటప్పుడు కూరగాయల ముక్కలు కొద్దిగా 80% వరకు ఉడికిపోయాయి అన్నప్పుడు టేస్ట్ తగినంత వరకు కారం అయితే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకా కూరగాయల ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిన తర్వాత లాస్ట్లో 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి అనేది యాడ్ చేసుకోండి. మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. లేదు సాంబార్ పొడి రెసిపీ కావాల్సి ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతే. లాస్ట్లో కొత్తిమీర గార్నిషింగ్ వేసుకుంటే మన హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ సాంబార్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. దోశ, ఇడ్లీ, రైస్ దేంట్లోకైనా కానీ ఈ సాంబార్ చాలా బాగుంటుంది. ఎవరైనా బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత డెలిషియస్గా ఉందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ రైస్తో పేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని టిఫిన్స్లో కావచ్చు, లేదా అప్పటికప్పుడు రైస్లోకి చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి అలా సాంబార్ కలుపుకొని అప్పడం పెట్టుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మనకి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. అలానే మనకి కూరగాయ ముక్కలు అన్నిటి కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయితే మనకి తినేదానికి అంత ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్క ముద్దతో ఆపలేం, అంటే ఎంత బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి క్యాటరింగ్స్ వాళ్ళు అలా హోటల్కి వెళ్ళినప్పుడు సాంబార్ ఉంటుంది కదా, సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో మనము జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము. ఉప్పు, కారం, ఇవే. ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయలేదు, కానీ ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది. చేసే విధానం బట్టి ఉంటుంది. చూసారా మునక్కాయ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. అలా వేడివేడి అన్నంలోకి అప్పడం మునక్కాయ పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కమెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో. అలానే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ సాంబార్ రెసిపీని ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారులేండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాంటి ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన చందనాసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.